కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2 విన్నర్ గోస్ టు తనుజ పుట్టస్వామి. కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2లో తనుజ గారు విన్ అయ్యారు. సో తనుజ గారు విన్ అయితే నేను విన్ అయినట్టు ఫీల్ అవుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ పుట్టస్వామి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు, సో ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే వీడియో అంతమందికి రీచ్ అవుతుంది, చాలామందికి తెలుస్తుంది. ఓకేనా? సో అసలు మొత్తం కూడా మాట్లాడుకుందాం. ఎవరు గెలవాల్సింది, సో ఎంతవరకు వెళ్ళింది. చాలామంది ఫ్యాన్స్ అయితే డిమాండ్ ఫ్యాన్స్ కూడా కొంచెం బాధ అయితే వ్యక్తం చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. సో డిమాండ్ పవన్ ఆల్సో గుడ్, బాగా రాణించాడు అది అని చెప్పేసి. ఎస్, అది కూడా కరెక్టే. బట్ దాంతో పోల్చుకుంటే తనుజ గారు కూడా బెటర్గా ఇచ్చారు కాబట్టి, బెటర్గా అక్కడ చేశారు కాబట్టి తనుజ గారు అయితే విన్ అయ్యారు. సో ఇంకా తనుజ గారు ఫ్యాన్స్ అయితే ఫీల్ టు వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2లో విన్నర్ తనుజ గారు అని చెప్పేసి. కొంతమంది ఉంటారు కదా, యాటర్స్ ఉంటారు, అలాగే పాజిటివ్గా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా యాటర్స్ గురించి అయితే నేను ఏం చెప్పను. బట్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో విన్నింగ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని అయితే షేర్ చేయండి. తనుజ గారు ఫ్యాన్స్ ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి కూడా చేరాలి. తనుజ గారి గురించి ఇంకేం చెప్పాలంటే ఏముంది, తనుజ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని. సో చాలామంది తనుజ గారి పేరు మీద కావచ్చు, అలాగే కళ్యాణ్ పడాల పేరు మీద కావచ్చు, చాలామంది అయితే మ్యూచువల్ ఫ్యాన్గా ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు. చాలా గ్రేట్గా అనిపిస్తుంది. చాలామంది అంటే వాళ్ళిద్దరూ ఇంకా ముందుకి మంచిగా ప్రాజెక్ట్స్ రాణించాలని, సో ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి, మంచిగా ఉండాలని చెప్పేసి చాలామంది అయితే మ్యూచువల్ ఫ్యాన్స్ కోరుకోవడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరు ఇలాగే హ్యాపీగా ఉండాలని అయితే నేను కోరుకుంటాను మ్యూచువల్ ఫ్యాన్గా. సో తనుజ గారు విన్ అవడంతో అయితే నేను విన్ అయినట్టు అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. సో మీరు ఎలా ఫీల్ అయ్యారో కింద కామెంట్ చేసి వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు.